విశ్వాసం. చాలా జీవితాల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. నాకు అన్ని ఇబ్బందులు తెలుసు. కానీ నా జీవితంలో 84లో ప్రారంభించిన ఈ యొక్క పయనం యేసన్న గారితో నడక ఇవాళ 2025 వరకు కాపాడిపడిందంటే అదే నా సాక్ష్యం. యేసన్నతో నిలిచి ఉండటం, ఆ యొక్క దీనిలో నిలిచి ఉండటం అంత తేలికేం కాదు. కానీ ఆయన కనుచూపుల ఆ పరిధిలో మేమంతా కాపాడబడ్డాం. ఆఖరిలో మంచం మీద ఉండి ఇక 3 రోజులకు చనిపోయే ముందు నేను హాస్పిటల్కి వెళ్తే 45 నిమిషాలు నాతో మాట్లాడాడు. అది నా భాగ్యం కదా. అక్కడ 10 మంది బ్రదర్స్ ఉంటే పక్కకి వెళ్ళిపోండిరా, నిరీక్షణతో ఏకాంతంగా మాట్లాడాలి. ఏం మాట్లాడుతాడు? నేనేం అసారపేట బావులు బస్సులు ఉండవు, నా బాధ నాది. అడవుడిగా బయలుదేరి వస్తున్నా. నా కోసం చిన్న ప్రార్థన కూడా చెయ్యవా? కళ్ళమ్మట నీళ్ళు వచ్చినాయి నాకు. అనేకులకు ప్రార్థన చేసి నీకు నేను ప్రార్థన చేయటం అన్నా ఎందుకు చేయనన్నా అని చేసి వచ్చా. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే సాక్ష్యం నిలబెట్టుకుంటే ఒక రైట్ టైం. యాకోబుకి ఇచ్చిన దేవుడు నీకు ఇస్తాడు. యాకోబును దర్శించిన దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఇదే దేవుని మహత్యము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యాకోబు యొక్క సాక్ష్యం ఏమిటో మనకు తెలవాలి. ఇప్పుడు ఆ సాక్ష్యం ఎలా నిలబెట్టుకోవాలో నీవు ఆలోచించాలి.